నమస్తే. మీ పేరు? పిఎన్ రాజా, ఎక్కడ ఉంటారు? కర్మన్ఘట్. మీ ఎమ్మెల్యే ఎవరు? తెలియదు. మీ కార్పొరేటర్ ఎవరు? తెలియదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎలా ఉంది? ఏమో దాంట్లో లేవమ్మా మనం. వాటర్ కరెక్ట్గా వస్తుందా టైం టు టైం? ఆ ఓటర్ లిస్ట్ వాటర్ వస్తుంది. డ్రైనేజెస్ క్లీన్ చేస్తున్నారా టైం టు టైం? చెత్తకి టైం టు టైం వస్తున్నారా, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పడేయడం కానీ మీ ఏరియాలో లాంటివి? డైలీ ఊడుస్తారు మంచిగా, డైలీ ఊడేస్తారు. ఓకే. నీట్గా. స్ట్రీట్ లైట్స్ కరెక్ట్గా ఉన్నాయా? ఓకే. మీ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ మీ ఏరియాకి రావడం, చూడడం, మీ సమస్యలు తెలుసుకోవడం లాంటివి చేస్తారా? తిరుగుతూనే ఉంటారు. నెలకు ఒకసారి 2 సార్లు తిరుగుతారు. తిరుగుతారు. ఓకే. మీకు ఇంకేమైనా ప్రధాన లక్ష్య ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, అన్నీ మంచిగానే ఉన్నాయి. ఒకవేళ మీకు కార్పొరేటర్గా ఛాన్స్ ఇస్తే మీరేం చేస్తారు? ఏం మార్పు చేస్తారు? మా కొడుకులు మాట్లాడతారు అంతా, మనం మాట్లాడడం మా కొడుకులే. అంతా మీ కొడుకులే చేస్తారు, మీరేం చేయరు. తినాలే, కూర్చోవాలి ఇంట్లో అంతే. సరే, ఈసారి మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తే బాగుంటది? మనం అంతా డీప్లో లేవమ్మా. అంటే మీ అభిప్రాయం, మీరు చూసింది కదా, కాంగ్రెస్ చేసారు, బీఆర్ఎస్ చేసారు, కాంగ్రెస్ వస్తుందని ఆల్రెడీ కాంగ్రెస్ ఉంది కదా. అయినండి మళ్ళీ వస్తుంది. నమస్తే. మీ పేరు? ఎస్ గట్టయ్య, ఎక్కడ ఉంటారు? మెడ్చల్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎట్లుంది? మా ఏరియా పర్వాలేదు, ఇప్పుడు మా ఏరియా డెవలప్మెంట్ బాగానే ఉంది. అంటే మీ ఎమ్మెల్యే గానీ కార్పొరేటర్ గానీ రావడం, చూడడం లాంటివి చేస్తారా? చేస్తారు చేస్తారు. మీ ఎమ్మెల్యే ఎవరు? ఏదో పేరు ఉంది, అంత జ్ఞాపకం లేదు నాకు. కార్పొరేటర్ ఎవరు? అంత ఐడియా లేదు మనకి. వాళ్ళు వచ్చి మీ సమస్యలు తెలుసుకుంటారా? తెలుసుకుంటారు కంపల్సరీ. వాటర్ టైం టు టైం వస్తుందా మీకు? వాటర్ అంటే లాంగ్ నుంచి వచ్చినప్పుడు కొద్దిగా లేట్ అయితే కానీ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం టైం టు టైం వస్తాయి. డ్రైనేజెస్ క్లీనింగ్ చేస్తున్నారా? ఉన్నారు. స్ట్రీట్ లైట్స్ కరెక్ట్ గా ఉన్నాయా? కొద్దిగా ప్రాబ్లం అయితే అప్పుడప్పుడు అంతే. చెత్త సమస్యలు ఏమైనా ఉన్నాయా? చెత్త సమస్యలు ఏం లేదు, డైలీ వర్క్ చేస్తుంటారు వాళ్ళు. ఒకవేళ మీకు కార్పొరేటర్ గా ఛాన్స్ వస్తే మీరేం చేస్తారు? ఏం మార్పు కోరుకుంటారు? మనం చేయలేము, మనకు అది అవసరం లేదనుకుంటాం అంతే. ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు పార్టీ అంటే ఏది వస్తుంది అనేది ఇప్పుడు కొద్దిగా ఐడియా లేదు కానీ మళ్ళీ టిఆర్ఎస్ వస్తుందని అనుకుంటున్నాం ఆలోచన. మీ పేరు? నా పేరు మోహన్ రెడ్డి. ఎక్కడ ఉంటారు? బోడుపల్లి ఇందిరానగర్ కాలనీలో ఉంటుంది. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే అక్కడ ఆయన పేరు ఉంది మేడం, అది మల్లారెడ్డి. మీ కార్పొరేటర్ ఎవరు? ఏంటండి మీ కార్పొరేటర్ ఎవరు? అర్థం కాలేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎట్లుంది? మీకు సాటిస్ఫైడ్ గానే ఉందా? డెవలప్మెంట్ మంచిగానే ఉంది. వాటర్ టైం టు టైం? వాటర్ అన్ని మంచిగా స్ట్రీట్ లైట్స్ ఉన్నాయా? ఉన్నాయండి. ఓకే. డ్రైనేజెస్ క్లీన్ చేస్తున్నారా? అన్ని ఓకే ఉన్నాయి. అంటే ఇప్పుడు చెత్త అనేది పెద్ద సమస్యగా ఉంటది, మీ దగ్గర చెత్త సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? 2 రోజులకు ఒకసారి వచ్చి తీసుకుపోతారు. ఇక్కడ వరకు అక్కడ ఏమైనా చేస్తున్నారా? ఏ రాకపోతే ఏం లేదు. ఓకే. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లా ఓటేయాలంటే నువ్వు మనిషిని చూసి ఓటేస్తావా, లేకపోతే పార్టీని చూసి ఓటేస్తావా? మనకు డెవలప్మెంట్ మంచిగా ఎవరు చేస్తారో వాళ్ళని చూసి వేటేస్తాం. ఒకవేళ కార్పొరేటర్ గా ఛాన్స్ నీకే వస్తే ఏం చేస్తావు? మనకంతా రాలేదు, మనమంతా చదువు లేదు, ఏం లేదు, మనకంతా రాదు. వస్తే ఒకవేళ అట్లా ఏం లేదు. ఇంకా ఏం కావాలి డెవలప్మెంట్ మీ ఏరియాలో? డెవలప్మెంట్ అంటే ఇప్పుడైతే అన్ని ప్లాట్స్ అన్ని మంచిగానే ఉన్నాయి, రోడ్లు గిడ్లు అన్ని మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు ఏమంతా కదా ప్రాబ్లమ్స్ ఏంటి? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తే బాగుంటది అంటారు? మళ్ళీ కాంగ్రెస్ రావాలండి. మళ్ళీ మీ పేరు? శంకరయ్య గౌడ్. ఏడుంటారు? ఇందిరా పార్క్. మీ ఎమ్మెల్యే ఎవరు? లేదు. మీ కార్పొరేటర్? ఐరన్ పని చేస్తాను. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లుంది? నీళ్లు టైం టు టైం వస్తున్నాయా? డ్రైనేజ్ క్లీన్ చేస్తున్నారా? ఏం లేదు. ఎవరు వస్తలేరా మీ సైడ్? వచ్చిండ్రు, రాసి ఇచ్చినాం, అంతా అయిపోయింది. ఏం రాలే. అయ్యో, డబుల్ బెడ్రూమ్ వచ్చింది. అయితే ఇప్పుడు స్ట్రీట్ లైట్లు ఉన్నాయా మీ సైడ్? ఉన్నాయి. ఉన్నాయి. అన్ని ఉన్నాయా? ఉన్నాయి. అంటే చెత్త సమస్యలు ఉంటాయి కదా, చెత్త సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఎడబెడతాడు అంతా శాపం మంచిగా ఉంది. ఒకవేళ నువ్వే కార్పొరేటర్ అయితే ఏం చేస్తావు? ఏం లేదు.
నీ లెక్క ప్రచారానికే తిరుగుతా నేను కూడా నా లెక్క ప్రచారానికి తిరుగుతావా? అంతే ప్రచారం తిరుగుతావా డెవలప్మెంట్ చేస్తావా? డెవలప్మెంట్ చేస్తాం. ఆ, ఏ డెవలప్మెంట్ చేస్తావు ఏం చేస్తావు? ఏది మంచి ఏదైనా వనరు కావాలి, డబ్బులు సంపాదించాలి, ఒకరి మీద ఆధారపడొద్దు, స్వయం కృషి బతకాలి అని. టైం టు టైం నీళ్లు కరెక్ట్ టైం కి వస్తున్నాయా మీకు? వస్తున్నాయి ఎంతసేపు వస్తాయి మీకు నీళ్లు? 2 hours వస్తాయి. కొత్తగా రోడ్లు వేసిండ్రా మీ సైడ్? వేయలే ఇంకా. మీ రోడ్లు మంచిగా ఉన్నాయా? పర్వాలేదు. నమస్తే అంకుల్, మీ పేరు? గంగాధర్ ఏడుంటారు? తొర్రూర్లా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లుంది? బాగానే ఉంది, మంచిగా చేస్తురా? మంచిగానే టైం టు టైం నీళ్ళు వస్తున్నాయా? వస్తుంది, అన్ని వస్తుంది. ఓకే. మళ్ళీ డ్రైనేజెస్ క్లీన్ చేస్తున్నారా? క్లీన్ చేస్తారు, కరెంట్ స్తంభాలు ఉన్నాయా? లైట్లు ఉన్నాయా? అన్ని ఉంది, బాగానే ఉంది, అన్ని విధాలుగా బాగానే ఉంది. నీళ్ళు ఎప్పుడెప్పుడు వస్తాయి మీకు? 2 రోజులకు ఒకసారి, దినం తప్ప దినమే. సరిపోతున్నాయా నీళ్ళు? అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ అంటేనే మనకి పార్టీ ఉంటది, పార్టీ నుంచి ఒక అభ్యర్థి ఉంటాడు. మీరు అభ్యర్థిని చూసి ఓటేస్తారా లేదా పార్టీని చూసి ఓటేస్తారా? ఇక ఎప్పుడు అప్పుడు ఆ మాట అప్పుడు అప్పుడే ఒకవేళ నువ్వే కార్పొరేట్ అయితే ఏం చేస్తావు? అన్నని ఓటు అడుగుతాం, ఏమంటావు? గెలిచినాక ఏం చేస్తావు? ఏంది అంత మంచిగా చేయాలి కదా. అంత మంచిగా చేయాలి. ఇప్పుడైతే మంచిగానే చేసిర్రు, మా ఊరికి అయితే కార్పొరేటర్ గానీ ఎమ్మెల్యే గానీ మీ సైడ్ వచ్చుడు అట్లాంటివి చేస్తారా? అంత మంచిగానే చేసిర్రు. అసలు ఎవరు మీ ఎమ్మెల్యే? రంగారెడ్డి ఎమ్మెల్యే. కార్పొరేటర్ ఎవరు? ఆ, లింగం. మంచిగా చేస్తారా అన్ని? మంచిగా చేస్తారు, మంచిగానే చేసిర్రు. ఓకే. ఇప్పుడు ఏ పార్టీ వస్తుంది అంటారు మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్? ఏపీ ఇప్పుడా? ఇక అప్పుడైతే అప్పుడే మనం ఇప్పుడు ఏం చెప్పలేము. రంగారెడ్డి వస్తాడని అనుకుంటున్నాము. చెప్పండి. మీ పేరు? రాము. ఏడుంటారు? లాలపేట. మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే తెలియదండి. కార్పొరేటర్? 5 నెలలు అయింది పోయి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీకు టైం టు టైం నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళైతే అసలు వస్తలేవు. డ్రైనేజెస్ క్లీన్ చేస్తుండ్రా? స్ట్రీట్ లైట్లు ఉన్నాయా? ఓకే. కొత్త రోడ్లు పడ్డాయా? వాళ్ళే పడలేదు. మీ ఎమ్మెల్యే గానీ కార్పొరేటర్ గానీ మీ దిక్కొచ్చుడు చూసుడు మీ సమస్యలు తెలుసుకుంటూ చేస్తారా? చేస్తారు. మాకు తీరుస్తురా సమస్యలు? తీరుస్తురా సమస్యలు? చెప్పలేము మేము. ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా? మేము 4-5 నెలలే అయింది వచ్చింది ఇక్కడ. నువ్వు ఉండేది మేము జయపూర్ కాలనీలా, ఇక్కడ వచ్చేసి 4-5 నెలలు. ఎట్లుంది? అక్కడైనా ఇక్కడైనా? అక్కడ బాగుంది, అక్కడ జయపూర్ కాలనీ మంచిగా, ఇక్కడ మంచిగా లేదా? ఇక్కడ బాగాలేదు. ఓకే. ఇక్కడ ఇంకేమేమి సమస్యలు ఉన్నాయి మీకు? నాకేం సమస్య. ఇప్పుడు వాటర్ వస్తలేవు అని చెప్పి వాటర్ అయితే అట్లా ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేదు. చెత్త సమస్యలు ఏమైనా ఉన్నాయా? చెత్త సమస్య ఏం లేదు. చెత్త సమస్యలు ఏం లేవు. నీట్గా బండి వచ్చేస్తాయి ఇంటి ముంగడికి. ఆ, బండి వస్తే తీసుకొచ్చి ఓకే. పక్కకు పడేసి పోలీస్ కేసు పెడతారు. ఓకే. ఇప్పుడు నీళ్లు ఏ టైం నుంచి ఏ టైంకి వస్తాయి? ఎట్లా ఒక్కరోజు తప్పించి ఒకరోజు వస్తాయి. దినం తప్పించి దినం వస్తాయి. మరి గంట గంట ఇస్తారు. సరిపోతున్నాయా? సరే. ఇప్పుడు ఒకవేళ కార్పొరేటర్ నువ్వే అయితే ఏం చేస్తావు? ఏం చేస్తామని చెప్పలేము. ఏం మార్పు చేస్తావు? చెప్పలేము. చెప్పలేదు. ఓకే. ఒకవేళ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మీరు ఓటేయాల్సి వస్తే అభ్యర్థిని చూసి ఓటేస్తారా పార్టీని చూసి ఓటేస్తారా? పాడి చేస్తాం. పార్టీని చూసి. అభ్యర్థి ఎవరైనా కానీ. పేరు? శివకుమార్, ఎక్కడ ఉంటారు? చంపాపేట. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే ఈయన సుధీర్ రెడ్డి. మీ కార్పొరేటర్ ఎవరు? కార్పొరేటరా? ఆయన చనిపోయింది, బీజేపీ ఆయన ఉండే, రఘుమార్ ఏదో పేరుంది, బీజేపీ అతను. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లుంది? మీరు సాటిస్ఫైడ్ ఆ డెవలప్మెంట్? డెవలప్మెంట్ అంటే ఏం లేదు, పాతగానే ఉంది, కాకపోతే అన్ని బాగానే ఉన్నాయి. వాటర్ టైం టు టైం వస్తుందా? వస్తుంది, కరెంట్ ఉంటుందా? ఉంటది. ఓకే. చెత్త సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, డ్రైనేజెస్ అన్ని క్లీన్ చేస్తున్నారా? టైం చేస్తున్నారు. కొత్త రోడ్లు పడ్డాయా? పడ్డాయి, ఇప్పుడు సైదాబాద్ అటు అంతా ఫ్లైఓవర్ అవుతుంది కదా, స్టీల్ ఫ్లై బ్రిడ్జ్ అన్ని బాగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. కరెక్ట్ మీ ఎమ్మెల్యే కానీ ఇప్పుడు కార్పొరేటర్ లేరన్నారు కాబట్టి మీ వాళ్ళు ఎవరైనా స్థానికులు వచ్చి చెక్ చేయడం కానీ ఇవన్నీ చూస్తున్నారా? చూస్తుండొచ్చు, కాకపోతే మేము వర్క్ కి వెళ్తుంటాం కాబట్టి మాకు ఐడియా లేదంతా. అంటే ఇప్పుడు కార్పొరేటర్ అంటే మనకి ఉన్న సమస్యలన్నీ చెప్పుకోవడానికి ఉంటారు. మనం ఈ సమస్యలు ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్తే? ఇప్పటివరకు అయితే లేదు, మా ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్తుంటాం, వాళ్ళు చేస్తుంటారు. చేస్తుంటారా? రెస్పాన్స్ కరెక్ట్ గా ఉంటుంది. ఉంటుంది. ఇప్పుడు మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో అభ్యర్థిని చూసి ఓటేస్తారా లేకపోతే పార్టీని చూసి ఓటేస్తారా? పనులు ఎవరు చేస్తే వాళ్ళకి ఓటేస్తాం.
అది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది అంటారు ఈసారి? మేబీ బీజేపీ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకు బీజేపీ? బీజేపీ అయితే అందరికి బాగా చూస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మంచిగానే చేస్తాడు, అట్లా ఏం లేదు. ఆయన చెప్పిన అయితే కొన్ని అయితే చేసిండు, మంచిగానే చేస్తాడు. అండి నమస్తే, మీ పేరు? నా పేరు రామ్. ఎక్కడ ఉంటారు? ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు? తలసారి తలసాని శ్రీనివాస్ యాదవ్. మీ కార్పొరేటర్ ఎవరు? ఒకటే కార్పొరేటర్ ఆయన. ఓకే, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎట్లుంది? సాటిస్ఫైడ్ మీరు ఆ డెవలప్మెంట్? చెప్పనా మేడం, శ్రీనివాస్ యాదవ్ గారు ఓకే, పర్ఫెక్ట్. ఆయన గురించి మనం ఏమనలేము. కానీ కింద స్థాయిలో ఉన్నారు సార్, వాళ్ళు మాత్రానికి వాళ్ళు ఏం చేయట్లేదు. వాళ్ళు ఎంతవరకు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప వాళ్ళు ఎంతవరకు మా కరప్షన్ జరుగుతుంది ఆయన తెలియట్లేదు. శ్రీనివాస్ యాదవ్ గారికి కరప్షన్ జరుగుతున్న సంగతి తెలియదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మన ఈయన ప్రకటించాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించింది. కానీ దానికి సపోర్ట్ చేస్తున్న ఒక, ఇప్పుడు మన వేరే పార్టీలో ఉన్నాం, మనం ఒకటే, మనం వేరే పార్టీలో ఉన్నా సరే మనం ఒక విధమైన విధానంతో ముందుకు పోవాలి. కానీ దానికి మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయకుండా మనం దానికి వ్యతిరేకంగా మనం మాట్లాడటం సభ్యత కాదు. ఒకటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది అంటారు? ఈ సంవత్సరంలో కాంగ్రెస్ వస్తుంది. ఎందుకు కాంగ్రెస్ వస్తుంది ఎందుకంటే ఒకటండి, వీళ్ళ లోపాలు ఉన్నాయి. సరస్వతి శ్రీనివాస్ గారు నెంబర్ 1 క్యాండిడేట్, ఆయన గురించి మేము ఏం మాట్లాడం. కానీ ఆ లోపాలు అనేది ఈ లోకల్లో. భాస్కర్ రెడ్డి ఎక్కడ ఉంటారు? అమీర్పేట్. మీ ఎమ్మెల్యే ఎవరు? తలసాని శ్రీనివాసరావు గారు. మీ కార్పొరేటర్ ఎవరు? సరితమ్మ. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఏమైనా కనిపిస్తుందా? ఏ విధంగా ఉంది? మీ సాటిస్ఫైడా? లేదండి, బీఆర్ఎస్ వస్తే హ్యాపీ. బీఆర్ఎస్ వస్తే హ్యాపీ. ఆల్రెడీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ కదా. అవునండి, ఏదంటే కార్పొరేట్ ఓకే, అంటే ఏంటంటే రోడ్లు బాగాలేదు, ఏదొచ్చినా కొంచెం ఇది అయిపోతుంది. వాటర్ సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీలు తీరుస్తున్నారా? ఇప్పటి వరకు నిలబెట్టినరా? జిహెచ్ఎంసీలో వచ్చిన కార్పొరేటర్ రాకున్నప్పుడు ఎట్లా తీరుతాయండి? ఎమ్మెల్యే గారి కార్పొరేటర్ గారు మీ సైడ్ రారా? ఎమ్మెల్యే గారు వస్తారు, కార్పొరేటర్ గారు రావాలిగా. మీ సమస్యలు చెప్పారా మరి వాళ్ళకి? చెప్పమండి, ఏమంటున్నారు? చూద్దారు అంటారండి. నీళ్ళు రావు. ఒకవేళ నువ్వే కార్పొరేటర్ అయితే ఏం చేస్తావు? డెవలప్ చేస్తారు, ఏం డెవలప్? మొత్తం అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఏదో కూడా చేస్తారు. ఓకే, అయితే మీరు కార్పొరేటర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏమీ లేదండి. ఏం లేదు. సరే, అయితే ఇప్పుడు ఏ పార్టీ వస్తుంది అంటారు జిహెచ్ఎంసీ ఎలక్షన్? బీఆర్ఎస్. మీ పేరు? నా పేరు రమేష్. వెల్కంపేట్. ఎక్కడ ఉంటారు? ఎల్లమ్మ టెంపుల్ వెల్కంపేట్. మీ ఎమ్మెల్యే ఎవరు? తలసాని శ్రీనివాస్ యాదవ్. మీ కార్పొరేటర్ ఎవరు? ఇప్పుడు లేదు, ఎక్స్ ఎక్స్ ఎవరు? బీజేపీ సరళ. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎట్లుంది? అంటే మీ ఎక్స్ కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా వచ్చుడు చూసుడు, మీ సమస్యలు తెలుసుకున్నాడు, అట్లాంటివి ఏమైనా చేసిండ్రా? ఇప్పుడు వస్తాం మేడం, ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కదా, ఇంతకుముందు పిలుస్తే ఎవరు రాలేదు. మా ఎమ్మెల్యేతో బాగా వస్తుండే, బాగా తలసాని శ్రీనివాస్ ఏం చెప్పినా అన్నిటికి వచ్చింది. ఆయన ఇంతకుముందు ఎమ్మెల్యే అయితే చేయలేకుండా ఉంది. సమస్యలు ఏమున్నాయి? చాలా వరకు ఉన్నాయి మేడం. ఎల్లమ్మ కళ్యాణం అయింది మొన్న, షెడ్ వేయించిన ఆయన, కొన్ని వర్క్స్ డ్రైనేజ్ నీళ్ళు రాకుండా చేసిండు. ఇప్పుడైతే ప్రస్తుతం బాగానే చేసిండు. కన్వర్ట్ ఇప్పుడు చేస్తే ఇప్పుడు వస్తున్నాడు, కొంతమంది వస్తలేడు, వర్కర్స్ పని చేసేవాడు వస్తలేడు, చేపిస్తాడు. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మీరు అభ్యర్థిని చూసి ఓటేస్తారా లేకపోతే పార్టీని చూసి ఓటేస్తారా? అబ్బాయిని చూసేస్తాం, పార్టీని చూడలేదు. సో ఇంకా ఏం డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు? కార్పొరేటర్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏరియా బాగుండాలని వస్తున్నాం, ప్రజలు బాగుండాలి, అక్కడ దోమలు గీమలు ఏం రాకుండా మళ్ళీ ఆ ఏరియా అట్లున్నాయి. స్ట్రీట్ లైట్స్ ఉన్నాయా మీ సైడ్? ఉన్నాయి మేడం, డ్రైనేజెస్ క్లీన్ చేస్తున్నారా టైం టు టైం? టైం టు చేస్తున్నారు. నీళ్ళు మొన్న కళ్యాణం అయింది వచ్చారు, ఇప్పుడు విడిస్తే ఒకటి రాడు. ఇప్పుడు అందులో చెప్తున్నా, మొన్న కళ్యాణం ఉండే కదా, అప్పుడు ఎమ్మెల్యే తీస్తాడు, ఎంపీ తీస్తారో వస్తారు. ఇప్పుడు రారు, ఇప్పుడు చెప్తున్నారు.